కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ క్రియలు వేయలేడు. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో ప్రభు ఈ సంవత్సరం నీతో చెప్తున్నటువంటి అమూల్యమైన, విలువైన, శ్రేష్టమైన, నీ క్షేమానికి ఆధారమైన మాట ఏమిటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయలేడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరములో మన జీవితాల్లో సాతాను అనేక తలుపులు వేసేసాడు. మనం ఆశీర్వదించబడకుండా, ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన జీవితము చేయకుండా, దేవునిలో ఎదగకుండా అనేక తలుపులు మూసుంచాడు. మన పిల్లల జీవితంలో క్షేమము లేక, కుటుంబంలో సమాధానము లేక, ఆర్థిక ఇబ్బందులతో మనం నలిపి, మనలను దాడి చేసి, మనల్ని ఎంతగానో బాధించిన ఆ వేదనను దేవుడు చూశాడు, కన్నీరు చూశాడు. కనుక దేవుడు కన్నీరు చూసిన దేవుడు, ఇదిగో ఈ దినం నువ్వు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నీతో చెప్తున్న శ్రేష్టమైన మాట ఏమిటి తెలిసిన? ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను, ఇక దానిని ఎవ్వడును వేయలేడు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఈ సంవత్సరం ఉపవాసాలు నువ్వు నాతో మాట్లాడావు, తలుపు తెరిచి ఉన్నానని చెప్పావు, దాన్ని ఎవడు వేయలేడని చెప్పావు. నా కొరకు తెరిచిన తలుపును బట్టి నిన్ను స్తుతిస్తున్నానని నువ్వు విశ్వాసంతో దాన్ని తీసుకొనగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు ప్రార్థిస్తున్నావో, దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నావో, దేని నిమిత్తమై నువ్వు అంగలారుస్తున్నావో, ఎప్పటి నుంచో నిన్ను వెంబడిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నీ పిల్లల జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ వ్యాపార జీవితంలో కావచ్చు, నీ చదువుల విషయంలో కావచ్చు, ఎనీబడి ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో పరిశుద్ధాత్మను మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సాతాను నీ ఎదుట మూసి ఉంచిన ప్రతి తలుపును నేను తెరిచి ఉంచాను, నీవు స్వేచ్ఛగా వెళ్ళి ఆనందించి దాన్ని స్వతంత్రించుకో. ఆమేన్. హల్లెలూయా. కనుక నువ్వు స్వతంత్రించుకొని మూయబడినటువంటి ఆ తలుపు గుండా నువ్వు వెళ్ళి, తెరవబడినటువంటి తలుపు గుండా నువ్వు వెళ్ళి, మూయబడిన తలుపులు నీ కొరకు తెరిచిన దేవుని స్తుతించుచు దానిలో నువ్వు ప్రవేశించు. ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాల నుంచి కఠినమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ, వారు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, రోధిస్తూ, దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చారు. వారి కన్నీరు చూసిన నాదుడు లేడు, వారి వేదన చూసిన నాదుడు లేడు, వారిని కనికరించిన వారు లేరు. ఇంకా కఠినంగా, ఇంకా కఠినంగా, ఇంకా కఠినంగా బానిసత్వంలో వారు నలిపివేస్తున్నప్పుడు వారు పెట్టిన మొర్ర దేవుని సన్నిధికి చేరిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వారు పెట్టిన మొర చేరుకుందో, దేవుడు వెంటనే ఆయన అక్కడ ఉండలేక దిగి వచ్చి అంటున్నాడు, ఇదిగో నా జనులు కార్చిన కన్నీరు నేను చూచి తిని నేను దిగి వచ్చాను, వారిని విడిపించుటకు పాలు తేనెలు ప్రవహించు మంచి విశాలమైన దేశమునకు నేను వారిని తీసుకుని వెళ్ళడానికి దిగి వచ్చాను. హల్లెలూయా. నా దేవుడు నీ ప్రార్థన చూసి, నీ ఆక్రందన చూసి, నీ ఆవేదన చూసి, నీ కన్నీరు చూసి, నీ బాధ చూసి, వాడి కర్మ వాడు పడినేలే, వాడు చేసుకున్నాడుగా, అనుభవించని అనేవాడు కాదు నా దేవుడు. మనుషులైతే చేసుకున్న వాడికి చేసుకున్నంతండి, వాళ్ళు చేసుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించని ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు అని అంటారు మనుషులు. నా దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, వాత్సల్య పూర్ణుడు, నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు దిగి వచ్చిన దేవుడు. కనుక ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దిగి వచ్చాను, మిమ్మల్ని నడిపించుటకు దిగి వచ్చాను, ఇదిగో మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించు ఆ సువిశేషమైనటువంటి ప్రదేశమునకు, ఆ మంచి దేశమునకు నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇక ఆయనే సాక్షాత్తు దిగి వచ్చి మన ఎదుట ద్వారాలు తెరిస్తే సముద్రం నిలబడుతుందా? ఎరుకో ప్రాకారాలు నిలబడతాయా? సాతాను కోటగోడలు నిలబడతాయా? చీకటి శక్తులు నిలబడతాయా? అధికారులు నిలబడతారా? ఎవడు నిలబడలేడు. నిలబడలేని తలుపులు నీ కొరకు తెరిచి సైన్యములకు అధిపతిగా ఆయన నీ ముందు వెళుచున్నాడు. పరాక్రమశాలిగా నీ ముందు వెళుచున్నాడు. గొప్ప బలమైన జయ సూచికతో ఆయన నీ ముందు జయధ్వజమును ఎత్తి నీ రాజు నీ ముందు వెళ్ళుచున్నాడు కనుక నీవు స్తుతించుచు హర్షించుచు చప్పట్లు కొడుతూ గంభీర స్వరముతో దేవుని మహిమపరుస్తూ ఈ సంవత్సరం సాగిపోదువుగాక. ఆమేన్. ఈ సంవత్సరం నువ్వు కన్నీళ్లతో కాదు, ఈ సంవత్సరం జయ కీర్తనలతో, స్తుతి కీర్తనలతో, ఆనందముతో, విజయోత్సవముతో నా దేవుడు నా కొరకు ద్వారాలు తెరిచాడు, నేను ప్రవేశించాను విశ్వాసముతో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు కార్చిన కన్నీరు చాలు, ఇంతవరకు నువ్వు ఏడ్చిన ఏడ్పు చాలు, ఇంతవరకు నువ్వు వేదన పడిన చాలు, ఇంతవరకు సాతాను దగ్గర దోచుకున్నది చాలు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను విడిపించడానికి వచ్చాను, నిన్ను నడిపించడానికి వచ్చాను, నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, నేను నీతో కూడా వస్తున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరం మా వాగ్దానం ఏమని తెలుసిన? నేను నీతో కూడా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తా వెళ్ళు, ఏ స్థలానికి వెళ్తా వెళ్ళు, నేను నీతో కూడా వస్తున్నాను. సంఘ వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం చూడండి, 45వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ముందుగా వెళుతున్నాను. ఇంకా నీకు దిగులేలా? నీకు భయం ఎందుకు? నీకు విచారం ఎందుకు? నువ్వు దేని గురించి విచారిస్తున్నావు? చాలా మంది జీవితాల్లో అయ్యో నేను ఒక్కడనే సిలువ మోయాలా, నేను ఒక్కడనే ఈ భారం భరించాలా, నేను ఒక్కడనే కుటుంబానికి ఆధారంగా నిలవాలా, నన్ను బట్టే కుటుంబం పోషించబడుతుంది, నేను లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారో. అర్థమవుతుందా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అర్థం ఏంటి? భారము భరించువాడు, బాధ్యత కలిగిన వాడు, పోషించువాడు, సంరక్షించువాడు, నీకు తోడుగా వచ్చేవాడు. హల్లెలూయా. ఆ దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టేదను. కనుక దేవుడు ప్రతి స్థలములో నీ ఎదుట ఉంచబడినటువంటి తలుపులు, నీ ఎదుట సాతాను మూసివేసినటువంటి తలుపులు, ఎందుకు ప్రభు అంత శక్తి కలిగిన వాడంటే, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయన ప్రతి దాన్ని విప్పగలడు, ప్రతి దాన్ని తెరవగలడు. తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఆయన తలుపులు తీయుటకు నీ ఎదుట ఆయన సర్వాధికారిగా ఇక నూతన సంవత్సరంలో బలమైన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఇది జరగదండి. ఎన్నన్నా చెప్పండి, ఎన్ని వాక్యాలు వినలేదు? వాస్తవమే, నిజమే. ఆ రోజుల్లో ఒక ప్రసంగం చెప్తే 3000 మంది మారారు. ఈరోజు 3000 ప్రసంగాలను ఒకళ్ళు మాట్లా. కారణం ఏంటి? విశ్వాసుల లోపమా, సేవకుల లోపమా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. విశ్వాసంతో మనం దాన్ని తీసుకోలేకపోతున్నాం. విశ్వాసంతో దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. దాన్ని పట్టుకొని చేతులెత్తి దేవుని ఎదుట కన్నీరు కార్చి, ఈ వాగ్దానం నా సొంతమైనట్లు చెయ్యి ప్రభువా, ఈ వాగ్దానానికి నన్ను హక్కుదారునిగా చెయ్యి. ఇదిగో నా కుటుంబంలో సాతాను విచ్చలవిడిగా బంధించి నా కుటుంబాన్ని చెరపట్టుకొని పోయాడు. ఇదిగో నాకు నా కుటుంబానికి సమాధానం లేదు, నెమ్మది లేదు, నేను వేదనతో కృంగిపోతున్నాను అని ప్రభు ఎదుట నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసావే,
గత సంవత్సరాల్లో. అందుకు దేవుడు అంటున్నాడు, నీ ఎదుట తలుపులు తెరిచాను, నీ ఎదుట నేను ఇత్తడి తలుపులను ఇనుప గడియలు నేను పగలగొడుతున్నాను, నీ స్వేచ్ఛగా స్వతంత్రించుకో. ఆమేన్. హల్లెలూయా. ప్రతి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభువు దగ్గర ఉన్నాయి. అయితే ఆ తాళపు చెవుల్ని కావాలంటే, నీవు కనుక ఆ తాళపు చెవులు తీసుకొని ప్రవేశించాలంటే నీకు ప్రాముఖ్యమైనది ఒకటి అవసరం. ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటది? ప్రార్థన ఉంటే సరిపోయిద్దా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అన్నట్లు, నీకు నీ దేవునికి ఒక వారధి దేవుడు ఏర్పరిచాడు. ఏంటి ఆ వారధి? వారధి అని తెలుసా మీకు? వంతెన తెలుసా? ఈ ఊరికి ఆ ఊరికి ఊర్లో కలుపుకుంటూ వెళ్ళేవి కొన్ని వారధులు ఉంటాయి, బ్రిడ్జిలు ఉంటాయి. ఆ బ్రిడ్జిలు ఉంటేనే మనం ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళగలం, ఆ ఊరి నుంచి ఈ ఊరికి రాకపోకలు ఉంటాయి. అలాగే దేవుని దగ్గర నుంచి నీకు, నీ నుండి దేవునికి తీసుకుని వెళ్ళే ఒక వారధి ఉంది, దాని పేరు విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఒకడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనియు తనకు ఫలము దయచేయుననియు నమ్మవలెను కదా. మొదట నువ్వేం చేయాలి? నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి. ఈరోజు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నీ ఎదుట దేవుడు తలుపులు తెరిచాడు, దానిలో నువ్వు ప్రవేశించాలనుకుంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన విశ్వాసం. విశ్వాసాన్ని కడమట్టు వరకు కాపాడుకోవాలి. విశ్వాస యాత్రలో సాతాను నీపై వేస్తున్న అగ్ని బాణములు ఆర్పుటకు శక్తి కలిగినట్లుగా నీవు మెళకువగలిగి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు దేని కొరకు? మీ విశ్వాసాన్ని బలపరచడానికి. ఉపవాస ప్రార్థనలు దేని కొరకు? మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి. ఈ ఉపవాస ప్రార్థనలు దేని కొరకు? మిమ్మల్ని ప్రభుకి దగ్గరగా చేర్చడానికి. ఉపవాస ప్రార్థనలు దేని కొరకు? కడుపు కాల్చుకుని దైవ సేవకులు మీ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీరు మాత్రం తినొస్తారు, శుభ్రంగా ఫుల్గా తిని మంచిగా మందిరంలోకి వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా నిద్రేస్తూ ఉంటారు. దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు. పాస్టమ్మ గారు మా కొరకు బలంగా ప్రార్థన చేయండి, మా కార్యం అయిపోవాలి. దైవజనులతో పాటు మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘము, దేవుని సేవకులు ఐక్యమై దేవుని పని జరిగించాలి. అప్పుడే సంఘం ముందుకు వెళుతుంది. ఒక్కరితో సంఘం ముడిపడి లేదు, సేవకుడు లేకుండా సంఘము లేదు, సంఘము లేకుండా సేవకుడు లేడు, ప్రభువు లేకుండా మనం లేము. కనుక మనం ఒకరితో ఒకరు ఐక్యమై విశ్వాసము ద్వారా ముందుకి కొనసాగుదుము గాక. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. వారు వచ్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచి ఉన్నాడన్న సంగతి వివరించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక ద్వారం తెరిచాడు పౌలు గారి జీవితంలో. ఏంటి ఆ ద్వారం అంటే? సువార్త ప్రకటించడానికి, సంఘాలు బలపరుచుకోవడానికి, సంఘము దేవుని ఎదుట నిలబెట్టడానికి విశ్వాసమనే ద్వారము తెరిచాడు. విశ్వాసులైన మీరు ఏం చేయాలంటే, విశ్వాసములో బలపరచబడిన వారు మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యములన్నీ అన్యజనులకు ఏం చేయాలి? వివరించాలి, అన్యజనులకు చెప్పాలి. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్తా, దాన్ని బట్టి మీకు ఈ యొక్క మాట భావన అర్థమైపోతుంది. ఒకరోజు ఒక డాక్టర్ గారు కారులో వెళుతున్నాడంట. తన యొక్క హాస్పిటల్కి కారులో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఒక కుక్క పడి మూలుగుతూ ఉందంట కొర ప్రాణంతో. అయ్యో, అందరూ దాటి వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ డాక్టర్ కొంచెం జాలి గల మనస్సు గలవాడు కనుక వెంటనే అక్కడ ఆగి, అయ్యో పాపం కొర ప్రాణంతో ఇది కొట్టుకులాడుతూ ఉంది, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి పరామర్శించి దీన్ని బాగు చేస్తే
దాని బ్రతుకుతుంది కదా అని చెప్పి దాన్ని వెనక డిక్కీలో వేసుకొని తిన్నగా ఇంటికి తీసుకుని వెళ్ళి దాని గాయాలు కట్టి దాన్ని చక్కగా శుభ్రంగా అన్ని మెడిసిన్ వేసి దాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత అది కోలుకుంది. ఒక 4-5 వారాలు గడిచిన తర్వాత ఆరోగ్యంగా తిరుగుతుంది, కడుపు నిండా తినగలుగుతుంది, మంచిగా ఉంది. ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు పొద్దున్నే తన కాంపౌండ్ వాళ్ళలో కుక్క కనబడలేదు. ఏం లేదు, కుక్క కనబడలేదు. ఏమైంది ఇదని చూస్తే ఎటో వెళ్ళిపోయినట్టుందిలే, పోనీలే, దానికి నాకు రుణం తీరిపోయింది, సర్లే అనుకున్నాడు ఈ యొక్క డాక్టర్ గారు. అదేం చేసింది తెలుసా? బయటికి వెళ్ళిపోయి తనలాగా కురుపులతో, వ్యాధితో, బాధతో మూలుగుతూ బక్క చిక్కిపోయినటువంటి బలహీనమైన చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి మరొక కుక్క చెవు పట్టుకొని మెల్లగా లాక్కుండా వచ్చి ఆ గేటుని నెట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంది. డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయాడు. ఒరే, ఎంత విశ్వాసం గలది! దీన్ని నేను బాగు చేస్తే ఇది పోయి తనకంటే బలహీన స్థితిలో ఉన్న దానిని మరొక దాన్ని తోడుకుని వచ్చిందే అని చెప్పి డాక్టర్ గారు దాన్ని కూడా బాగు చేశాడు. అది కూడా బాగైంది. అది కూడా బాగైన తర్వాత ఈ 2 వెళ్ళిపోయినాయి. ఈ 2 ఏం చేసినాయి? బయటికి వెళ్ళిపోయి మరికొన్ని కుక్కలు తీసుకుని వచ్చాయి. ఇక మనుషుల డాక్టర్ కాస్త ఏమయ్యాడంటే పశువుల డాక్టర్ అయిపోయాడు, కుక్కల డాక్టర్ అయిపోయాడు. కారణం ఏంటి తెలిసిన? అవి చేసిన పని. ఈ రోజున సంఘంలో అనేక మంది బాగుపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, దేవుని వల్ల ఎన్నో కార్యాలను అనుభవిస్తున్నారు. విశ్వాసము ద్వారా, సేవకుల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, వాక్యము ద్వారా నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? విశ్వాసి అని చెప్పుకుంటున్నావు, నీ విశ్వాసం ఎక్కడా? ఏదైనా చిన్న బలహీనత రాగానే వెంటనే డీలా అయిపోతావు, కృంగిపోతావు, నలిగిపోతావు. భూమి మీద ఎవరికి రాని కష్టం నీకే వచ్చినట్లు అదో రకంగా అయిపోతుంటావు. విశ్వాసమందు నువ్వేమవ్వాలి? బలపడాలి. ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు అంటాడు సంఘముతో, మనం అనేక శ్రమలు అనుభవించి విశ్వాసం దృఢపరచవలనని అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యము చేరవలను అంటాడు. కనుక మన జీవితంలో విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస ప్రయాణములో నీ విశ్వాసమును నువ్వు కాపాడుకోవాలి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు చెప్పారు. ఏంటి నీకు కలిగిందంటే విశ్వాసం. పౌలు గారు అంటాడు, నేను దాన్ని కాపాడుకున్నాను, దీన్ని పోగొట్టుకున్నాను అన్నాడా? దేన్ని కాపాడుకున్నాడంట ఆయన? స్వస్థతలా, అద్భుతాలా? దేన్ని కాపాడుకున్నాడు? ఆయన చివరిగా చెప్పిన మాట అని తెలుసునా? ఇదిగో నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ రోజున సంఘమంతటికి అదే అవసరం. విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. విశ్వాసము లేకుండా నువ్వు దేవుని మహిమను చూడలేవు, విశ్వాసము లేకుండా దేవుని శక్తిని చూడలేవు, విశ్వాసము లేకుండా దేవుని అద్భుతాలు చూడలేవు, విశ్వాసము లేకుండా నీ జీవితంలో ఏది కూడా నువ్వు చూడలేవు. ప్రార్థన చేయడం వేరు, ప్రార్థన చేస్తాం. పేతురు కొరకు సంఘమంతా ప్రార్థన చేయలేదా? చేసింది. సంఘమంతా ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ ఒక చిన్నది దైవజన స్వరం ఉంది. మిగతా వారు పిచ్చిదాని నువ్వు, రోదే అని చిన్న చెప్తున్న పిచ్చిదాని నువ్వు అన్నారు ఆ మాటను, పిచ్చిదాని నువ్వు అన్నారు. కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ అది అంత ఆసక్తికరమైన ప్రార్థన కాదు. అదే మధ్యాహ్నం చెప్పాను, ఆసక్తికరమైన ప్రార్థన ఉండాలి, ఫలభరితమైన ప్రార్థన ఉండాలి, జయ జీవితాన్ని జీవితంలో చూడగలిగిన ఫలభరితమైన ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మధ్యరాత్రుల్లో మేల్కొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? మధ్యరాత్రిలో లేచి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నువ్వు ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి. లోకమంతా నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయం నువ్వు లేచి నీ ప్రియునితో నువ్వేమవ్వాలి? కలవాలి. నీ ప్రియునితో నీవు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీ ప్రియునితో నీకు సహవాసం చాలా అవసరం. ఈ అరణ్య యాత్రలో నీ ప్రియుని మీద నువ్వు ఆనుకొని వస్తేనే నువ్వు జయ జీవితాన్ని చూడగలవు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రియుడు లేకుండా నువ్వు జయ జీవితాన్ని చేయలేవు, చూడలేవు. విశ్వాసముతో ప్రభు అంటున్నాడు, ఇదిగో విశ్వసించుటకు వారు
విశ్వాసం ఉంచుటకు ఆయన వారికి ద్వారములను తెరచెను. ఆయన చేసిన కార్యాలు వివరించారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పగలుగుతున్నావా? మా సంఘం అంతా కూడా ఎలా కట్టబడింది తెలుసిన? ముగ్గురే స్టార్టింగ్ విశ్వాసులు, నాకు ముగ్గురే. అది కూడా ఇద్దరేమో ముసలి వాళ్ళు, ఒక ఆమె పొడిచామె, ముస్లిమ్స్ కుటుంబం. వాళ్ళతో స్టార్ట్ అయింది నా పరిచర్య బాపట్లలో నేను సేవకు వెళ్ళినప్పుడు అయిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు ఎవరు లేరు. ఈరోజు కూడా లేరు. ఒంటరిగా ఆ ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. వెళ్ళాం, కట్టుబట్టలతో వెళ్ళాం. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వస్త్రాలు మేము మినిస్ట్రీలో తీసుకుని వెళ్ళిన వస్త్రాలు తప్ప ఇంకా వేరే బట్టలు కూడా ఏమీ లేవు. ఆ స్థితిలో మేము వెళ్ళాం. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు మమ్మల్ని నడిపించాడు. కనుక ప్రభు చిత్తం అయితే సాక్ష్యం అంతా ఒకరోజు పూర్తిగా చెప్తాను. నేను అదే చెప్తాను, ఎన్నో అద్భుతాలు, లెక్కలేనని అద్భుతాలు. ఎవరి జీవితంలో నిజంగా ఎక్కువ అద్భుతాలు అనుభవిస్తారో వాళ్ళు నిజంగా దేవుని కృతజ్ఞత కలిగి ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది కృతజ్ఞత లేని వారు ఈ లోకములు పడి ఉన్నారు. వేల కొలదిగా కృతజ్ఞత లేని వారు పడి ఉన్నారు. కానీ కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఉన్నత స్థలములపై నిలుపుతాడు. హల్లెలూయా. సంఘంలో కూడా అంతే. కృతజ్ఞత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వస్తారు, స్వస్థతలు పొందుతారు, అద్భుతాలు పొందుతారు, ఆశ్చర్య కార్యాలు పొందుతారు, విడుదల పొందుకుంటారు. డాక్టర్కి ఫీజు చెల్లించి వెళ్ళిపోతారు. అడ్రస్ ఉంటుంది, మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఎందుకు వచ్చారంటే స్వస్థత కొరకే. కానీ నీ ఆత్మకు విడుదల చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు దేవుడి సేవలో చేశాడు. ఎంతో మందిని దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నవారిని విడిపించాం. చివరికి మాకు ఒక పేరు పడింది. మన రీసెంట్గా పేపర్లో, న్యూస్లో కూడా మాకు బాపట్ల చుట్టుపక్కల వార్తలు అన్నింటిలో వేశారు. పలానా చోట దయ్యాలు అల్లగొడతారండి, ఆ పాస్టర్ గారు మధ్యరాత్రులు దయ్యాలు అల్లగొడతాడు. వార్తలు వచ్చింది. ఇప్పటికీ నా దగ్గర న్యూస్లో ఉంది. అవన్నీ కూడా దాచిపెట్టుకున్న భద్రంగా. ఒక ముద్ర. ఆ ఊరు చివరి మందిరంలో దయ్యాలు పోతాయి. ఎక్కడ పోని సంఘంలో, ఏ సంఘంలో పోని విశ్వాసులందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రీసెంట్గా ఒక ఫ్యామిలీ నాయుళ్ళు కుటుంబం నుంచి వచ్చారు. భయంకరమైన చీకటి శక్తులు. ఆమెలో నాగదేవత ఉంది, సర్పం. ఆమె స్త్రీనే కానీ ఆమె మీదకి పురుషుని యొక్క ఆత్మ వస్తుంది. ఆ విధంగా పీడించేది. ఎక్కడికి పోయినా, ఎంత ఖర్చు పెట్టినా విడుదల లేదు. ప్రార్థన ద్వారా దేవుడు విడుదలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. తన భర్తకు కూడా అంతే. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వర్ణించలేని, వివరించలేని అన్ని కార్యాలు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. నమ్మకమైన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన అద్భుతాలు చేస్తే వారిపోయి ఇంకొకరిని. ఒక ముస్లిం సామె వచ్చింది మా మందిరానికి, యవనస్తురాలు. ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయి. ఎన్ని? 7 దయ్యాలు. 3 నెలలు పట్టింది. మందిరంలో ఉంచాం. 3 నెలలు మందిరం నుంచి విడిపి ప్రార్థన చేసి రాత్రి పగళ్ళు ప్రతి దయ్యం మధ్యరాత్రిలో పోయేది. ప్రైజ్ ది లార్డ్. మధ్యరాత్రిలో వచ్చేది, మధ్యరాత్రిలో విడుదల పొందేది. ఎర్రి కేకలేసేది. 4 పట్టుకున్న యవనస్తురాలు 4 పట్టుకుని ఇసురు అవతలేసేది ఈజీగా. అంత శక్తి వచ్చేది ఆమెలోనికి. రకరకాల స్పిరిట్స్ నేను ఈ యొక్క సేవా జీవితంలో చూశాను. ఎన్నో దయ్యాలతో పోరాడిన సేవ ఈ సేవ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపట వెలుపట ఎన్నో పోరాటాలు మాకున్నాయి ఈ సేవలో. అయినప్పటికీ కూడా మాకు జయమిస్తున్నది ప్రభువే. మా ముందున్నది ప్రభువే. మా కొరకు ద్వారాలు తెరిచింది ప్రభువే. మా ఎదుట ఉన్నటువంటి ఇత్తడి ప్రాకారాలను, ఇనుప గడియలను పగలగొట్టి మా కొరకు జయ జీవితం నుంచి మా రాజు ముందుగా వెళుతూ ప్రతి మార్గమును సరళము చేస్తున్నాడు. హల్లెలూయా. మరి మా జీవితాల్లో చేసిన దేవుడు మీ జీవితాలు ఎందుకు చేయడు? విశ్వాసము కొదువవుతుంది, కొరత అవుతుంది, లోటు అవుతుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నావు. శ్రమ దినం నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో చేత కాని వాడుగా సాతాను నిన్ను చేస్తాడు. అదే వాడి ఆయుధం. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు.
పేతురు నీళ్ల మీద నడుస్తున్నంత సేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే యేసును చూస్తూ నడుస్తూ ఉన్నాడో బాగానే నీళ్ల మీద అడుగులు వేయగలిగాడు. కానీ ఎదురవుతున్న గాలిని చూచి అని రాయబడింది. ఎదురవుతున్న సమస్యను చూచి, ఎదురవుతున్న ఇబ్బందిని చూసి, ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందిని చూసి, నీ జీవితంలో ఇటువంటి ఎన్నో అనారోగ్యమా, అప్పుల బాధ, నీ పొరుగు వారి వలన నీకు ఇబ్బందా, నీ బంధువుల వలన నీకు ఇబ్బందా, ఎవరితో నీ సమస్య, వారిని చూసి నువ్వు కృంగిపోతుంటే సాతానికి అదే బలమైన ఆయుధం, నిన్ను మరింత కృంగదీసి కూర్చోబెట్టి చాతకాని వారిగా మార్చడానికి. నువ్వు విశ్వాస వీరుడిపై లేచి, నా దేవుడు నా పక్షమున్నాడు, సాతానా నువ్వు నన్నేమీ చేయలేవు, నేను కాళ్ళతో అణగద్రొక్కుతున్న దాన్ని తొక్కిపెట్టు, విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో గద్దించు, విశ్వాసంతో మాట్లాడు. హల్లెలూయా. సమస్యను చూసి నువ్వు మాట్లాడాలి, కానీ సమస్యను చూసి నువ్వు గొణుక్కోకూడదు. అర్థమైందా? సమస్యను చూసి నా బతికి ఇంతేలయ్యా, ఏం చేద్దాం, ఎక్కడికి పోయినా దరిద్రం, నా శని నా నెత్తి మీద ఉంది, నాకు దానికి ఎప్పుడో సాంగత్యం ఉన్నట్టుంది. మా మందిరానికి ఒక ఆమె వస్తుంది, ఏమంటుంది, అయ్యా గట్టిగా ప్రార్థన చేయి, ఇది అయిపోవాలని గట్టిగా చేయాలంట. నేను కూడా ఆ విశ్వాసాన్ని బట్టి గట్టిగా ప్రార్థన చేస్తా, గట్టించి ప్రార్థన చేస్తా. అప్పుడు అంటది, అయ్యా నువ్వు గట్టించి ప్రార్థన చేసాక పోయిందిలయ్యా అంటుంది. హల్లెలూయా. నేను ఎందుకు అలా చేస్తానంటే వారి విశ్వాసం బలపరచడానికి. ఆమె కోరుకున్నది అది. కానీ విశ్వాస యాత్రలో నువ్వు బలం పొంది నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితాల్లో సువార్త చెప్పడానికి వెళ్ళమని నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు పొందిన కార్యాలు బయటికి వెళ్ళి చెప్పు. లోకం నిన్ను గద్దిస్తుంది, లోకం నిన్ను హెచ్చరిక చేస్తుంది, లోకం నిన్ను బెదిరిస్తుంది, లోకం నిన్ను మాట్లాడుతుంది. భయపడవద్దు, బెదిరిపోవద్దు. ఇది సువార్త చెప్పే సమయం, ఇది ఆఖరి గడియలు, ఇది నువ్వు ప్రభు కొరకు నిలబడవలసిన శ్రేష్టమైన సమయం. హల్లెలూయా. సువార్తకు వెళ్ళు, సువార్త చెప్పు, ప్రభువు గురించి చెప్పు. నీ ఇరుగు పొరుగు వారు బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా మీరు ఇన్ని బాధలు పడుతున్నారు, ఇన్ని కష్టాలు ఎందుకమ్మా అనవసరంగా పడుతున్నారు, నేను కూడా ఒకప్పుడు అలా పడిన వాడినే, నా జీవితం కూడా ఇలాగ చెడిపోయిన జీవితమే. ఇదిగో ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాను, ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళాను, అదిగో రక్షణ వాడ ప్రార్థన మందిరం ఉంది, అక్కడికి వెళితే పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశారు, నా జీవితంలో విడుదల వచ్చింది, రండి మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి. హల్లెలూయా. ఒక్కసారి వచ్చి చూడండి అమ్మా, మీ జీవితంలో సమస్యలు పోతే రండి, పోకపోతే మానుకోండి అని చెప్పడం కూడా నీకు కష్టమా? ఆ మాట చెప్పడానికి కూడా నీకు ధైర్యం లేదా? ఆ మాట ప్రకటించడానికి నీకు విశ్వాసం లేదా? నీవు పొందిన కార్యాలు చెప్పు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పు. సువార్త కొరకు ద్వారాలు తెరవబడింది సంవత్సరం కనుక నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో విందు భోజనం రెడీగా ఉంది, రండి, మీ కొరకు విందు సిద్ధంగా ఉంది, రండి. పిలు, రాజవీధుల్లోనికి వెళ్ళు, నలుమూలలోనికి వెళ్ళు, గ్రామాలకు వెళ్ళు, పల్లెకు వెళ్ళు, సువార్త చెప్పు, తీసుకుని రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 14వ అధ్యాయము 19 నుంచి 24 వచనం, 19 నుంచి 24 వచనం చదువుకుందాం. చూసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? మీరు చదువుకున్నారు కదా, విన్నారు కదా, వారు సువార్తకు వెళ్ళారు. ఏం జరిగింది?
రాళ్ళు రువ్వారు. దేవుని పని చేస్తున్నప్పుడు మంచి పనికి ఎప్పుడూ ఆటంకమేనండి. మంచి పని చేసేటప్పుడు ఎప్పుడూ ఆటంకమే. చూడండి, మనం ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బూతు పాటలేమో నీతి పాటల్లాగా వినపడుతున్నాయి జనాలకి. బూతు పాటలు నీతి పాటల్లాగా, నీతి మాటలేమో బూతు మాటల్లాగా వినబడుతున్నాయి. మంచి చెప్పిన వాడు చెడ్డోడు, చెడు చెప్పిన వాడు మంచోడు. నువ్వు బాగుపడరా, నీ కుటుంబం బాగుపడాలి, నువ్వు తాగుడు మానుకో, నీ జీవితం బాగుండాలని చెప్తే నచ్చదు. నువ్వు త్రాగు, చిందేయి, డాన్స్ అయ్యి, ఏమైనా చేయి, చంపు, పొడువు, నరుకు, ఎట్లయినా మాట్లాడు, ఇది మంచిది ఈ లోకానికి. పౌలు సువార్త చెప్తూ ఉంటే రాళ్ళు రువ్వారు. అతడు చనిపోయాడనుకుని విడిచిపెట్టేశారు. అయితే అతడు మరలా తిరిగి లేచి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. పౌలు గారు చావు బతుకుల మధ్యలో ఉండి కూడా తన ప్రాణము ఎంత మాత్రము తనకు ప్రియమైనదిగా ఎంచలేదు. ఈ రోజుల్లో అటువంటి విశ్వాసులు కావాలి, అలాంటి సేవకులు కావాలి. ప్రాణాలకు తెగించిన వారు, సత్యాసక్తి కలిగిన వారు, దైవాసక్తి కలిగిన వారు, నడుము కట్టుకున్న వారు, ప్రభు కొరకు నిలిచిన వారు, రెయ్యింపగళ్ళు మోకరించి చేతులు పైకెత్తి మా కొరకు ద్వారాలు తెరువునైనా సహాయము చేయమని అంగలార్చేవారు ప్రభుకి కావాలి. హల్లెలూయా. రోషం లేకుండా, ఒక విశ్వాసం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, పరిశుద్ధత లేకుండా, నేను కూడా సేవ చేస్తాను, నేను కూడా సేవలో ఉన్నా, నేను కూడా పని చేస్తున్నానని చెప్పుకునే వారు దేవునికి అవసరం లేదు. ప్రభు కొరకు నడుము కట్టుకున్న వారు కావాలి. హల్లెలూయా. కత్తి పైకెత్తగలిగిన వారు కావాలి. కత్తి పైకెత్తడం అంటే ఏంటి తెలిసిన? ఎవరు కత్తి పైకెత్తింది? అబ్రహాము తన కుమారుని మీద కత్తి పైకెత్తాడు. అంటే తన ఇష్టాన్ని చంపుకోవడానికి సిద్ధపడినవాడు. తన ఏకైక కుమారుని కూడా చంపుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి అంతగా ప్రేమించాలని రుజువుపరిచిన వాడు. ఈరోజు నీ జీవితంలో నీ ఇష్టాన్ని చంపుకోగలుగుతున్నావు ప్రభు కొరకు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉండగా, విశ్వాసం అనే తలుపులు నీ ఎదురు తెరవబడగా, సమయం ఉండగానే, నీకు అవకాశం ఉండగానే చెప్పడానికి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు చెప్పకుండా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఇంతవరకు పక్కన వాళ్ళతో మాట్లాడేవారు, ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు, ఎవరికి వాళ్ళే ఇంతే సంగతులు. అర్థమవుతుందా? పక్కన వాళ్ళతో మాట్లాడారు, ఏమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎక్కడికి దాకా వెళ్తున్నారు, అవునా అని మాట కలిపి చక్కగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు అవి లేవు. వీధులలో నలుగురు కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే, ఎవరికి సంబంధం లేదు, ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అటువంటి స్థితిలో మనం దిగజారిపోతున్న ఈ కడవరి దినాలలో నీవైనా ప్రభు కృపను బట్టి నిలబడి విశ్వాసముతో తలుపు తట్టి సువార్త ప్రకటించు. ఏం జరిగినా సరే ప్రాణాలు లెక్క చేయకు. ఎట్లాగో ఏదో ఒక రోజు సామన చేస్తాం. సామా చెప్పండి, ఇక్కడే మూట కట్టుకుని ఉంటావా? ఏదో ఒక రకంగా చావాల్సిందే. సత్యేదో ప్రభు కొరకు సద్దాం, ప్రభు పని చేసి చేద్దాం, దేవుని కొరకు సువార్త ప్రకటించేద్దాం, ఒక విలువైన జయ జీవితాన్ని చేద్దాం. హల్లెలూయా. ఏ రోజైనా చావాల్సింది, ఎలాగైనా చావాల్సింది. కానీ ప్రభు కొరకు హతసాక్షులుగా దేవుని పని చేస్తూ సువార్త ప్రకటిస్తూ మంచిని ముందుకు తీసుకువెళుతూ మంచి విత్తనాలు నాటుతూ దేవుని పనిలో మన ప్రాణాలు అర్పించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మూడవదిగా మీకు తెలియజేస్తున్నాను, దేవుడు ఈ సంవత్సరం ప్రార్థనకు తలుపు తెరిచాడు. దేనికి? ప్రార్థన తలుపులను ఎదుట తెరవబడ్డాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 16వ వచనం. ఇందాక మనం చెప్పుకున్న మాటే, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి.
హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో సంఘం అంతా ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? ఎవరి కొరకు? పేతురు కొరకు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో బంధించారు సువార్త చెప్పినందుకు. సువార్త చెప్పినందుకు చెరసాల్లో బంధించబడితే సంఘం అంతా మా సేవకుని విడిపించు ప్రభువా, మా సేవకుని బయటకు తీసుకురానైనా, సంఖ్యలు తెంచునైనా, బంధకాలు తెంచునైనా అని ప్రార్థన చేస్తున్నారు మందిరంలో ఉండి. దేవదూత ఏం చేసిందంటే సంఘం యొక్క ప్రార్థన విని, ప్రభు ముందే చెప్పాడు కదా, పాతాళలోక ద్వారాలను ఎదుట నిలువనేరు అని చెప్పిన దేవుడు వాగ్దానం నెరవేర్చే సమయం ఆసన్నమైంది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి తన దూతను పంపి చెరసాలలోకి వెళ్ళి పేతురుని తీసుకుని వచ్చాడు. మొదటి కావాలి, రెండవ కావాలి, మూడవ కావాలి తోడుకుని వచ్చే వరకు అయ్యగారికి మెలకు లేదు. కారణం ఏంటంటే అయ్యగారు చాలా విశ్వాస వీరుడు. అటువంటి పరిస్థితుల్లో కూడా హ్యాపీగా నిద్రపోతున్నాడు. మనకైతే నిద్ర పట్టదు. అయ్యో ఎలా చేయాలి, రేపు పొద్దున్న తెల్లారితే ఇటువంటి పరిస్థితి, నన్ను చంపేస్తారు, ఊరేస్తారు, నేనేం చేయాలి, టెన్షన్ అయిపోతాం మనం. చిన్న చిన్న కార్యక్రమం, ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమం పెట్టుకుంటేనే నిద్ర పట్టదండి. మనం ఏమంటాం తెలుసు, 3 రోజుల తర్వాత 3 రోజులు నిద్ర పట్టలేదండి ఇది అయ్యేదాకా, టెన్షన్. కానీ పేతురు చెరసాల్లోకి వెళ్ళి ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా, ఏమి పట్టనట్టుగా, తనకేమీ జరగలేదన్నట్టుగా నిద్రపోతున్నాడు. ఎందుకని? అంత ధైర్యం ఏంటి, అంత నిద్ర ఎలా వచ్చింది అనంటే దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంచరు. వాళ్ళలో గలిబిలి ఆత్మ పనిచేస్తుంటుంది. సంఘంలో కూడా అప్పుడప్పుడు గలిబిలి ఆత్మ పనిచేస్తుంటుంది. వాళ్ళు గలిబిలైపు మొత్తం గలిబిలి చేస్తుంటారు. ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని బట్టి పట్టుకొని పీడించి లాగి గందరగోళం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరంటే ప్రతి చోట 2-2 ఉంటారు. ఒకరు సాతాను సంబంధమైన వ్యక్తులు ఉంటారు, రెండవది దేవుని బిడ్డలు ఉంటారు. సమాధానపరచువారు దేవుని బిడ్డలు. కానీ గందరగోళం చేసేసి దాన్ని పెద్దగా చేసి భూతత్వంలో పెట్టి అందరికీ వినిపించి చెప్పేసి దాన్ని చెరిపేసేదంతా కూడా సైతానికి పిల్లలు ఉంటారు. కనుక ఆ విధంగా ఉండకూడదు మనం. పేతురు చెరసాల్లో కూడా నిద్రపోతూ ఉండి సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం ప్రార్థన చేస్తుండగా దేవుడు విడిపించాడు. పేతురు గారు వచ్చేసారు. మందిరం తలుపు తడుతూ ఉంటే వారు ఆ తలుపు దగ్గర నిలబడి ఆ చిన్నది స్వరం విని తలుపు తీసింది. అప్పుడు వారు పేతురును చూసి ఏమయ్యారంట? ఏమయ్యారు? విభ్రాంతి నొందారు. కారణం ఏమిటంటే వారు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. ఈ సంవత్సరం నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నా దేవుడు నీ ముందుండి నీ మార్గాలు సరళం చేసి నీతో నడిచి నీ కార్యములన్నీ సఫలము చెయ్యునుగాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం దాన్ని చేతులు పైకెత్తి ఆమేన్ హల్లెలూయా అని పట్టుకోవాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం, ధైర్యం నీకు ఉండాలి. అవును, దేవుడు నా కొరకు వాగ్దానం ఇచ్చాడు, తీసుకున్నాను, దాన్ని తీసుకోవాలి. విశ్వాసంతో ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. దాన్ని రిసీవ్ చేసుకోవడం. దేవుని సేవకు నుంచి వస్తున్న ప్రతి మాట అది శ్రేష్టమే. మీకు విషయం చెప్పనా? చాలా మంది రోగులు పడున్నారండి. చాలా మంది పడున్నారు. కానీ దేవదూతలు వచ్చి అట్లా నీళ్లు కదిలిస్తాయంట. ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తాయో అందులో టక్కన ఎవడైతే దూకుతాడో వాడు బాగుపడిపోతాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? సేవకులు వాక్యం అనే కోనేరును కదిలించినప్పుడు ఎవడైతే ముందు దానిలో దిగుతాడో వాడి జీవితం బాగుపడుతుంది. ఎవడైతే దాన్ని ముందు రిసీవ్ చేసుకుంటాడో ఫస్ట్, వాడి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిద్రపోతా నిర్లక్ష్యంగా ఆడు దిగుతున్నాడు, దిగనీళ్ళని తర్వాత దిగుతాలే, ఆడు వెళ్తున్నాడు వెళ్ళని ఇంకా బోర్డు సమయం ఉందలే అని నిర్లక్ష్య వైఖరి నీ జీవితానికి క్షేమము కాదు. అశ్రద్ధ నీ జీవితానికి క్షేమము కాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీవు జీవితంలో నీవు ప్రార్థనకు దేవుడు ద్వారాలు తెరిచాడు. ఈ సంవత్సరం నీవు మరింత ఎక్కువగా ప్రార్థన చేయాలి, మరింత ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, మరింత ఎక్కువగా మోకాళ్ళ మీదకి రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర మోకరిస్తే లోకం నీ ఎదురు తల ఉంచుతుంది. నీవు దేవుని దగ్గర నీ మోకాళ్ళు వంచకపోతే నువ్వు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి తల వంచి దీనంగా అడుక్కోవాల్సి వస్తుంది. ఏమైనా చేస్తారా సహాయం?
నా పరిస్థితి బాగోలేదు. ఈరోజు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అన్న నా పరిస్థితి ఏం బాగోలేదన్న, కొంచెం హెల్ప్ చేస్తారా అని పెట్టాడు మెసేజ్. నేను ఇందాక చూసేదాన్ని, పొద్దున చూడాల, ఆయన ఎప్పుడో పొద్దున పెట్టాడు. హల్లెలూయా. నీ పరిస్థితి చక్కదిద్దపడాలంటే ప్రభు వైపు చూడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని అడగద్దు. ఈ సేవా జీవితంలో దేవుడు మాకు నేర్పింది అదే. అడిగి 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 అలసిపోయాం, వెతికి 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 అలసిపోయాం, నీరసిల్లిపోయాం. ఇక దేవుని వైపు చూడడం నేర్చుకున్నాం. దేవుడు సర్వ సమృద్ధినిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం క్రిస్మస్కి చాలా మందికి బట్టలు పంచగలిగాం, నూతన వస్త్రాలు ఇవ్వగలిగాం, గిఫ్ట్లు, పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వగలిగాం. భోజనాలు మందిరంలో, క్రిస్మస్కి భోజనాలు, జనవరి 1కి భోజనాలు. హల్లెలూయా. అది కూడా మంచి చికెన్ యాట మాంసంతో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని వైపు చూడు, దేవుడు సర్వ సమృద్ధినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను, మీకు మధ్యాహ్నం చెప్తే మరొకసారి గుర్తు చేస్తున్నాను. దానియేలు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడునని దానియేలు తెలుసుకొనునను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తానే వస్తున్నాడు. ఏంటి ఆ శాసనం? ఆ శాసనం ఏంటి? ఇదిగో 1 రోజులు ఎవ్వడు కూడా పూజలు చేయకూడదు, నమాజ్ చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. అన్ని ఎవరికి చేయాలి? రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు మాత్రమే చేయాలి అని ఇట్టి శాసనం సంతకం చేయబడినప్పటికీ కూడా రాజాజ్ఞకు భయపడక, దేవునికి స్తోత్రం, రాజాజ్ఞకు భయపడక తను ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి మాత్రమే భయపడుతున్నాడు. కారణం ఏంటంటే యూదుడు. యూదా అంటే స్తుతి, స్తుతించేవారు ఎవరికి తల వంచరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి వెనుదిరిగి చూడరు. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలకు దేవుడు తలగా చేసింది తెలిసిన ఇజ్రాయెల్ దేశాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు. వాస్తవానికి వాగ్దానాలు వారివి, పరిశుద్ధ గ్రంథం వారిది, ప్రణాళిక వారిది. వారి త్రొట్టుపాటు అవిధేయత వలన మనకి రక్షణ భాగ్యం కలిగింది, అంతే తప్ప మనం వారికంటే గొప్పవారు మాత్రం ఏమాత్రం కాదు. హల్లెలూయా. అందుకని నువ్వు అనుదినము మానక యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి క్షేమం నీ క్షేమానికి ఆధారం. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. యెరూషలేమా నీ క్షేమమును కోరువారు, అది క్రైస్తవుడా, నువ్వు యెరూషలేము క్షేమం కొరకు అనుదినము చేతులెత్తి ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. యథావిధిగా తన ఇంటికి వెళ్ళి తలుపులు తెరచి, కిటికీలు తెరచి దేవాలయపు తిరిగి ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి సహాయం చేశాడు. అతని ప్రార్థనలో దేవుడు గొప్ప శక్తిని, కార్యాలు తన జీవితంలో చేశాడు. మనం చూసాం, మధ్యాహ్నం చదువుకున్నాం. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, అగ్నిగుండమైనా, సింహాల బోనైనా, చెరసాలైనా అతనేమీ చేయలేదు. క్షేమముగా వెళ్ళారు, సంతోషంగా తిరిగి వచ్చారు. హల్లెలూయా. అగ్ని వాసనైనను రాలేదు, తల వెంట్రుకలను కాలిపోలేదు, వారి వస్త్రాలు మాయలేదు, వారికి ఏ హాని. కారణం ఏంటి తెలిసిన? వారితో ఎవరున్నారని దేవుని వాక్యం రాయబడిందంటే 4వ వాడు వారితో కూడా సంచరిస్తున్నాడంట. వాని ముఖము దేవదూత రూపము పోలిని ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక లోకములో నీకు శ్రమలు ఎదురవుతున్నాయని ప్రార్థన మానుకుంటున్నావా? చాలా మంది జీవితంలో మా ఆయన ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నాడండి. మా మందిరానికి ఒక ఆమె వచ్చేది, ప్రార్థనకి వెళితే మందిరానికి వచ్చి కొట్టి తీసుకెళ్ళేవాడు, మందిరానికి వచ్చి అందరం జుట్టు పట్టుకొని తీసుకెళ్ళేవాడు. ఆమెకి ఎంత అవమానమో. భయంకరంగా చిత్రహింసలు పెట్టేవాడు, లేనిపోయిన నిందలేసేవాడు, వెనకాలే వెనకాలే వచ్చేవాడు,
వత్త వత్త కర్ర ఒకటి తీసుకుని వచ్చేవాడు, ప్యాట్ పనేసేవాడు వెనక నుంచి, టాప్ అని సౌండ్ వచ్చేది, అందరూ వెనక చూసేవాడు, చూస్తే కొట్లాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా కొట్టేవాడు. ఎన్ని జరిగినా ఏమి జరిగినా దేవుని మందిరాన్ని మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కడుతున్నప్పుడు తన మెడలో ఉన్నటువంటి నల్ల పూసల దండ, ముస్లిమ్స్ ఆమె, నల్ల పూసల దండ తీసి మందిరాన్ని కానుక చేసేసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 80,000 1,00,000 దగ్గర దగ్గర అది అమ్మితే వచ్చింది విజయవాడలో. దాంతో మందిరం కట్టాం. దాంతో ఇంకా విశ్వాసులు చాలా మంది, అన్ని బంగారం వెండి వాటితోనే మందిరం కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్యాగపూరితమైన విశ్వాసులు దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని కొరకు ఎంతైనా త్యాగం చేయగలుగుతారు, ప్రాణాలు త్యాగం చేయగలుగుతారు. పరిచర్య చేయడానికి రాత్రి పగళ్ళు తెల్లవారుజాము 4 గంటలకి మంచులో చలనక పిల్లలు, చిన్న చిన్న పిల్లలు తీసుకుని తెల్లవారుజామున వచ్చి మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. దినమునకు 3 సార్లు మందిరంలో ప్రార్థనలు వస్తూనే ఉంటారు. ఈ రోజు నీ జీవితంలో ఆదివారం కనబడితే మరలా బై బై, మళ్ళీ ఆదివారం కలుసుకుందాం ప్రభువా, బైబిల్ తీసుకెళ్ళి ఆ షెల్ఫ్లో పెట్టేయడం, దాన్ని దుమ్ము పట్టేయడం, మళ్ళీ ఆదివారం దులుపుకొని దాన్ని పెట్టుకొని రావటం. ఇది నీ భక్తి. అనుదినము దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా? అనుదినము దేవునితో మాట్లాడగలుగుతున్నాడా? అనుదినము దేవునితో నీకు సహవాసం ఉందా? అనుదినము నీకు సెల్ ఫోన్తో సహవాసం ఉంది. అది లేకపోతే బతకలేవు. అది కనబడకపోతే నీ గుండె దడదడలాడిపోద్ది. ఒక క్షణం ఏమైపోయిందంటే నువ్వేమైపోతావో, ఎలా అయిపోతావో కూడా తెలియదు. నా జీవితంలో అనుభవించింది చెప్తున్నానండి. హల్లెలూయా. ఫోన్ కనబడకపోతే ఫోన్ నేలకు పగలగొట్టినోడు నేను కోపంతో. ఫోన్ అంటే అంత పిచ్చి. కనుక జీవితాల్లో సాతాను మనలను మోసం చేసేవి, నాశనం చేసేవి, బలహీనపరిచేవి ఎన్నో తీసుకొస్తాడు. వాటన్నిటిని నువ్వు ప్రార్థనతో జయించగలవు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట మోకరించగలిగితే లోకము నీ ఎదుట మోకరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటుందో తెలిసిన వాడు బాగా గుర్తుపెట్టుకోండి. సాతాను పాత నిబంధన ప్రకారం సాతాను వచ్చి చూస్తుందంట. చూసినప్పుడు వారి కుడి చెవి కానీ, కుడి చేతి బొటన వేలు కానీ, కుడి కాలి బొటన వేలు కానీ ఏముండాలంట? గొర్రెపిల్ల రక్తం ఉండాలంట. అలాగే క్రొత్త నిబంధనలో కూడా యేసు రక్తం నీ మీద ఉంటే సాతాను నిన్ను చూసి భయపడి వెళ్ళిపోతాడు. యేసు రక్తం ఎలా పనిచేస్తే తెలిసిన? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ చుట్టూ అగ్ని ప్రాకారముగానే ఉంచాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దుష్టుడు నిన్ను ముట్టలేడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధి నిన్ను కమ్ముకొని ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుని కృప నీ మీద దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరియను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమె ప్రార్థనా పరురాలు. తెలుసా మీకు? ఆమె మరియ ప్రార్థనా పరురాలు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చాడు. ప్రార్థనా పరుల దగ్గరికి దేవుడు దిగి వస్తాడండి. ప్రార్థనా పరుల దగ్గరికే దేవుడు తన దూతలు పంపుతాడండి. ప్రార్థనా పరుల దగ్గరికే దేవుడు సహాయం చేస్తాడండి. ప్రార్థనా పరులతో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుడు దిగొచ్చింది. నీ ధర్మ కార్యాలన్నీ నా దేవుని సన్నిధికి చేరాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా సేవకుని పిలిపించుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు, అద్భుతమైన సహాయం చేస్తాడు. ఇది జరగదు అన్నది జరిగేలా దేవుడు చేసి చూపిస్తాడు. అదే కదా మన నిరీక్షణ, అదే కదా మన విశ్వాసం, అదే కదా మనం తెలియచేయాల్సింది, అదే కదా మన యొక్క నిరీక్షణ ఆధారం. అసాధ్యమైన వాటిని సాధ్యం చేసేదే విశ్వాస ప్రార్థన జీవితం. లేని వాటిని ఉన్నట్లుగా చూడగలిగేదే విశ్వాసంతో కూడిన ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? అటువంటి త్యాగం నీకుందా? మరొక మాట మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి లవోదికీయ సంఘముతో ప్రభు అంటున్న సహవాసము చేయడానికి బయట నిలబడి, ఇదిగో ఆ సంఘం ఎటువంటిదంటే, అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, విశ్వాసులు ఉన్నారు, అర్థమవుతుందా? అక్కడ ఆరాధన ఉంది, అక్కడ పరిచర్య ఉంది, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు, ఎవరు లేరు అక్కడ, ప్రభు లేడు. చాలా సంఘాలలో అన్నీ ఉంటాయి, కానీ ఎవరు తెలిసిన, ప్రభు బయట ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడు? బయట. ఈ యొక్క లవోదిక సంఘము కూడా దేవుడు బయట ఉన్నాడు, ఆ సంఘానికి వెలుపల ఉన్నాడు. పాస్టర్ గారు ఉన్నాడు, సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, వాయిద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు వారితో లేడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? నీ సంఘంలో ప్రభు ఉన్నాడా? నీతో దేవుడు ఉన్నాడా? నీ ఆత్మలో ప్రభు ఉన్నాడా? నీ మనస్సులో ప్రభు ఉన్నాడా? నీ తలంపుల్లో ప్రభు ఉన్నాడా? నీ నీ యొక్క అనుదిన జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును. భోజనం అంటే అర్థం తెలిసి సహవాసం. భోజనం అంటే అర్థం ఏంటి? సహవాసం. దేవుడు ఈ సంవత్సరం నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు దేవునితో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మాకు ఆదివారం ఒకటే కుదురుతుందండి, అది కూడా కొన్నిసార్లు కష్టమైన డ్యూటీ ఉంటుంది. ఏముంటుందంట? ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటుంది. ప్రభు కొరకు నువ్వు దేన్నైనా త్యాగం చేయగలిగితే దేవుడు నీకు ఉన్నతమైన వాటిని ఇస్తాడు. ఒక్కదాని నువ్వు ప్రభు కొరకు పోగొట్టుకుంటే దేవుడు నీకు 100 ఇస్తాడు. ప్రభు చెప్పారు, నా నిమిత్తం మీరు తల్లిదండ్రులైనను బంధువులను రక్త సంబంధికులను విడిచిపెడితే నేను మీకు వెళ్ళిన చోటలు నేను ఏమిస్తానని చెప్పాడు? బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ములను ఇస్తాడు. సేవలో మాకు బంధువులు ఎవరు తెలుసునా? విశ్వాసులే. సేవలో మాకు స్నేహితులు ఎవరు తెలుసునా? విశ్వాసులే. సేవలో మాకు అన్నలు, అక్కలు ఎవరు తెలుసునా? విశ్వాసులే. వారు మా ప్రాణం, మేము వారికి ప్రాణం. ఈ బంధం దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన అనుబంధం. ఒక విశ్వాసిని పోగొట్టుకుంటే, ఒక విశ్వాసి మందిరానికి రాకపోతే మా కన్నీరు ఎంతగా ఉంటుందో తెలుసా మీకు? అది వర్ణించలేం. ఎప్పుడు చూస్తేనేగా ప్రభు దగ్గర మేము పడే వేదన. ప్రైజ్ ది లార్డ్. కనుక సంఘము కొరకు సేవకులు రేయింబగళ్ళు నడుము కట్టుకుని ఉపవాసాలను ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, మీ క్షేమం మా క్షేమానికి ఆధారం. మీరే మాకు మహిమ తీసుకొచ్చేవారు. ప్రభు ఎదుట మిమ్మల్ని నిలబెడితే మీరు మాకు జీవ కిరీటము వంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ప్రభుతో నీవు సహవాసం చేయాలి, సేవకులతో సహవాసం చేయాలి, సంఘములో సహవాసం చేయాలి. అపోస్తుల బోధన నువ్వు కట్టబడి రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును నువ్వు ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, ఇంతవరకు నా బంధువుల కొరకు పరిగెత్తాను, మా విశ్వాసులకు నేను అదే నేర్పిస్తా. మా బంధువులు పిలిచారండి, పెళ్ళిళ్ళకి రమ్మన్నారండి అంటాను. మీ అక్కర్లు వాళ్ళు ఏమైనా మీకు సహాయం చేశారా? బంధువులతో కలవద్దని అంటలా. ప్రార్థన లేనప్పుడు కలు, మందిరంలో ప్రార్థన లేనప్పుడు కలు. ప్రార్థన ఉంది, ఈరోజు కుదరదు. ఆదివారం పొద్దున్నే లేకపోతే ప్రార్థన సమయంలో బంధువులు ఇంటికి వచ్చారా, తాళం వాళ్ళ చేతికి అప్పగించి మీరు ఇంట్లో కూర్చొని మీరు ఇష్టమైన వండుకు తిని రెస్ట్ తీసుకొని మేము ప్రార్థనకి వెళ్ళి వస్తాం, వచ్చేసాయి. వాళ్ళకి తెలిసి వస్తుంది జ్ఞానం. ఒరే, వీళ్ళ దగ్గరికి వెళితే ఆదివారం పొరపాటును కూడా వెళ్ళకూడదు, వెళ్తే వీళ్ళు మనల్ని పట్టించుకోరు. శనివారం ఆదివారం వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి? మిగతా రోజుల్లో వాళ్ళు ఖాళీ ఉన్న టైంలో వెళ్తే మనకు మంచిది. హల్లెలూయా. అలా ఉండాలి విశ్వాసగా నీవు కూడా. వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు కూర్చుంటే ఇక వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళ భక్తి ఎక్కడ, నీ భక్తి ఎక్కడ? వారి స్థానం ఏంటి, నీ స్థానం ఏంటి? నువ్వు ఎవరివి? ఎందుకు పిలువబడ్డావు? నీ యొక్క స్థితిగతులు ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? దేవుడు నీ ఎడల కలిగిన ప్రణాళిక ఏమిటి? ఈ సంవత్సరం ప్రభుతో ఒక మంచి సహవాసం కలిగి
బలముగా బలపరచబడుతూ ప్రతి దినము ప్రభువుని కలుసుకుంటూ నీ ముందున్నటువంటి ప్రతి పరిస్థితిని జయించి విజయోత్సవముతో ముందుకు సాగుదువుగాక. హల్లెలూయా. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. దుష్టులతో సహవాసం చేయకండి. వాళ్ళు మీకు సహవాసానికి వస్తారు, నిన్ను ఎత్తుకుంటూ వస్తారు, నీ ఇంటికి నీ తలుపు తడతారు, నీతో మాట్లాడుతుంటారు, నీ అవసరం ఉందంటారు. అర్థమైందా? వారి మనస్సులో ఉన్న తలంపు మాత్రం నీకు చెప్పరు. నువ్వంటే చాలా ఇష్టం అండి, ఎందుకో నిన్ను చూడగానే పెట్టబుద్ధి అవుతుందండి, ఎందుకో నిన్ను చూడగానే మాట్లాడాలనిపిస్తుందండి అని వస్తారు నీ దగ్గరికి. సాతాను తీసుకొస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి, నిన్ను పతనం చేయడానికి, నిన్ను చెరసాల్లో పెట్టించడానికి. యోసేపు దగ్గరికి రోజు వచ్చి మాట్లాడుతుందంట అధికారి భార్య. ఆమె ఎక్కడా, ఈయనెక్కడా? దాసుడెక్కడా, యజమాని ఎక్కడా? యజమానికి దాసునితో ఏం పని? వల్లమాలిన ప్రేమ వలకపోస్తా, లాలింపు మాటలు మాట్లాడతా, తాలింపులేస్తా ఉంది రోజు ఆమె. ఎందుకు? దేని కొరకు? ఆమె హృదయంలో వాంఛ ఏంటి? కామపు కోరిక తీర్చుకోవాలని ఆశతో మాట్లాడతావు. యోసేపు పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు అతనితో ఉన్నాడు కనుక గుర్తించి మారిపోయాడు. చేయరాని నేరానికి శిక్ష అనుభవించాడు. దేవుని వాక్యం రాయబడింది, సంకెళ్ళు అతన్ని బాధించాయి, ఇనుము అతన్ని వేధించింది. 106వ కీర్తనలో రాస్తాడు, యెహోవా వాక్కు అతని ఎడల నెరవేర్చబడే వరకు. చదువున్న మాట కీర్తన గ్రంథంలో చాలా స్పష్టంగా మాట రాయబడి ఉంది. 105వ కీర్తన 19వ వచనం, 17 నుంచి చదువుదామా? 17 నుంచి 17. వారికంటే ముందుగా యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణం ఏం చేసిందంట? బాధించింది. సంకెళ్ళు బాధించింది. అతడు చెప్పిన సంగతి నెరవేర్చబడు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ వచ్చాడు. మనుషులతో సహవాసాన్ని కోరుకోలేదండి. అధికారి భార్య కదా, ఆమెతో ఆమె మాట కొంచెం వింటే ఏం పోయింది అని అనుకోలేదు. తన దేవుని మాట మాత్రమే విన్నాడు. శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, హేళనైనా, సంఖ్యలైనా, అతని ప్రాణాలను నొప్పించేదైనా, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాకని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు కనుకనే ఉన్నత స్థలములపై దేవుడు అతన్ని నిలిపాడు. ఈ రోజున ఉన్నత స్థలంలో నిలబడడానికి ఇష్టపడుతున్నావా? చాలండి, దేవుడు ఏదో కొద్దిగా ఇచ్చాడు, దాంతో తృప్తి చెందుతున్నానండి, దేవుడు ఏదో కొంచెం అలా అలా తీసుకొచ్చాడు పైకి, చాలండి, నాకు చాలు 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 అనుకుంటున్నావా? అది కాదు నీ ఆశీర్వాదం, ఇది కాదు నీ ఆశీర్వాదం. అందుకే ఉదయకాలం చెప్పా, ఇది కాదు పరిచర్య, ఉన్నతంగా దేవుడు దీన్ని విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. చిన్న చిన్న మందిరం కాదు, పెద్ద మందిరాన్ని మీరు దేవుడు కట్టించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉన్నతమైనదండి. మన ఆలోచనలు సంకుచితమైనది, కుచితమైనవి. చాలు, ఇంత చాలు, ఇంత చాలు, ఇంత చాలు, ఇంత చాలు ప్రభు. నీ గుడారపు తాళ్ళను దేవుడు విశాలపరిచి నీ సరిహద్దులను విశాలపరచబడుతున్నాడు. నీ పేరు దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు దేవుని గణపరచడం నేర్చుకునే జీవితంలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడు, ప్రభుతో సహవాసం చెయ్యి. ఎవరున్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలని కోరుకో. హల్లెలూయా. బంధువుల, స్నేహితుల, అయిన వాళ్ళ, తోడబుట్టిన వాళ్ళ, కట్టుకున్న వాళ్ళ, కడుపున పుట్టిన బిడ్డల, రక్త సంబంధమా, ప్రభు కొరకు విడిచిపెట్టు. నా ప్రాణమే నాకు ఇష్టమైనది కాదు, ఆయనే నా ప్రాణం అని నువ్వు గుండెల్లో ఒక తీర్మానం చేసుకొని గుండెల్లో దైవ భయము కలిగి నువ్వు కాపాడుకొనగలిగితే దేవుని నువ్వు ప్రేమించలేవు. ప్రభువుని తప్ప ప్రాణమే ఆయనై ఉండాలి, నీ జీవితమే ఆయనై ఉండాలి, నీ సర్వమే ఆయనై ఉండాలి, నీ రక్తం అణువణువును
ఆయన నామమును స్మరించాలి. ఆ వైరాగ్యం నీలో రావాలండి. అసమస్యగా క్రైస్తవ జీవితం చేయకూడదు. కాకిలాగా కలకాలం బతికేదానికంటే హంసలాగా 6 నెలలు బతికిన చాలంట. ఎలా బతకాలి? అంతే. ప్రైజ్ ది లార్డ్. సేవా జీవితాలు ఎంతో మందిని చూసాం. మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు కొవ్వొత్తిలా కరిగిపోయాడండి. కొవ్వొత్తే, ఏం తేడలేదు. వెలుగునిచ్చాడు. మంచి సౌందర్య స్వరూపం కలిగిన వాడు చివరికి నల్లగా అయిపోయాడు. మరణించే సమయానికి నల్లగా సన్నగా అయిపోయాడు. కొవ్వొత్తులా కరిగిపోయి అనేక సంఘాలు ఆత్మలను వెలిగించి ఆయన చివరిలో కోరుకుని తెలిసిన, ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయండి రా, దేవుడు మరలా ఆయుష్నిస్తే ఒక్కసారి విజృంభించి ఒక్కసారి అలాగ ఒక ఊపు పోస్తాను. హల్లెలూయా. దేవుని రాజ్యము కట్టాలని తపన, దేవుని రాజ్యములోనికి చేర్చాలని తపన, సాతాను చేతుల్లో ఉంచి ప్రజల్ని విడిపించాలని ఆశ. నీ ఇంట్లో వాళ్ళు రక్షణ పొందకపోతే నీకు ఇంకా వేదన ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటి వారు ప్రభు దగ్గరికి రాకుండా ఉంటే నీకు వేదన ఉందా? వాళ్ళ గురించిన వేదన ఉండదు. నీ ఉద్యోగం పోయిందే అనే వేదన తప్ప, నీకు డబ్బులు రాలేదే, నీకు బోనస్ రాలేదే, ఇదే తప్ప, ఈ సంవత్సరం నేను చీర కొనుక్కోలేదు, ఈ బాధలే తప్ప, ప్రభుతో సహవాసం ఎదగలేకపోతున్నానే, ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నానే, ఫలభరితంగా మార్చబడలేకపోతున్నానే, జయ జీవితం లేకుండా ఉన్నానే, పోయిన సంవత్సరం ఎలా ఉన్నానో ఈ సంవత్సరం ఆత్మీయ జీవితంలో అంతే ఉన్నానే అనే ఆత్మీయ చింతన నీకు లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. కనుక ప్రభువుతో ఒక అన్యోన్యమైన సహవాసం. ప్రభు నిన్ను పిలిచింది తన కుమారునితో సహవాసము చేయుటకు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎవరితో సహవాసం? తన కుమారునితో సహవాసము చేయుటకు ఆయన మిమ్మల్ని పిలిచాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వారితో వచ్చి, వారి లోపలికి వచ్చి, వారితో నేనును, నాతో కూడా వారును కూర్చొని సహవాసం, కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం. ఫ్రెండ్షిప్, లోతైన సహవాసం. అబ్రహాము దేవునికి స్నేహితుడండి. అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు అంటాడు, నేను వచ్చిన పని నా యొక్క దాసునికి చెప్పకుండా, నా స్నేహితుని చెప్పకుండా వెళ్ళిపోతానా? తన మనసులో అనుకుని, అబ్రహమా, నేను ఒక పని మీద వచ్చాను. ఆ పని ఏంటంటే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరంగా పాడైపోయినాయి, వాటి పాపం నా దృష్టి దాకా వచ్చింది, కనుక నేను నాశనం చేయడానికి వచ్చాను. మంచిది ప్రభు, అలాంటి వాళ్ళు నాశనం చేసేయాలి ప్రభు, అలాంటి వాళ్ళు లేపేయాలి ప్రభు అన్నాడా? ఏం చేశాడు? అయ్యో ప్రభు, అక్కడ నీతిమంతులు 50 మంది ఉంటే వారిని రక్షించవా? బేరం చేస్తున్నాడు, కూరగాయలు బేరం చేసినట్టు ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు, వేదన పడుతున్నాడు, బ్రతిములు ఆడుకుంటున్నాడు. అయ్యా, భిక్షగాడు అడుక్కున్నట్టు, అయ్యా 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 అయ్యా. 30 మంది, ఫస్ట్ 50 అన్నాడు, తర్వాత ఇంకో 10 తగ్గించి అడిగాడు, తర్వాత ఇంకో 10 తగ్గించాడు, తర్వాత ఇంకో 10 తగ్గించాడు, తర్వాత చివరికి ఎంతగా అడిగాడు? ప్రభు ఏమన్నాడు? 5 కూడా ప్రభు చిత్తానికి వదిలేశాడు. అంత మహాపెద్ద జంట నగరాల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు 2 జంట నగరాలు, సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా. కానీ పాపం విచ్చలవిడితనం అయిపోయింది. విచ్చలవిడితనం. ప్రజలు దారి తప్పి అక్రమాల్లోనికి వెళ్ళిపోయి భయంకరంగా మత్తులో ఊగుతున్నారు జనాలు. అటువంటి భయంకరమైన పాపములో ఉన్నటువంటి ఆ లోకంలో దేవుని ఎదుట నిందారహితమైన జయ జీవితం చేయగలిగారు. ఇటువంటి పాపపు ఉచ్చుల్లో ఉన్నటువంటి నీ చుట్టూ పాపం అలుముకొని ఉంటుందండి. ఒక ఉదాహరణ చెప్తాను. తామరాకు చూసారా? తామరాకు అది నీళ్లలో, అది పుట్టేది బురదలో పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది. కానీ చిన్న చుక్క కూడా దాని మీద, నీటి బిందువు కూడా దాని మీద నిలబడలేదు. సముద్రము ఉప్పు, సముద్రంలో చేప పుడుతుంది, పెరుగుతుంది, ఈదుతుంది, పెద్దదవుతుంది. కానీ దాన్ని కోస్తే, నువ్వు ఇంటికి తెచ్చుకొని కోసుకుంటే మళ్ళా నువ్వు ప్రత్యేకంగా ఏం వేసుకోవాలి? కూరలో ఉప్పు వేసుకోవాలి. ఎందుకని?
అది ఉప్పు నీటి సముద్రంలో పుట్టినప్పటికీ కూడా దానిలో కొంచెమైనను నీ జీవితంలో పాపలోకములో నువ్వు ఉన్నా, పాప వ్యక్తులతో నువ్వు సంచరిస్తున్నా, పాపము నీ చుట్టూ నీరులాగా ప్రవహిస్తున్నా, పాపం ఏరులై నీ కళ్ళ ముందు కనబడుతున్నా, ఆ పాపపు కోరికలను చంపుకోవాలి, జయ జీవితము చెయ్యాలి అనంటే నీ మనస్సులో, నీ మెదడులో, నీ ఆత్మలో కదలాడుచున్న నీ ప్రియుడు నిన్ను తలంచుకొని స్తుతించుచు నువ్వు సాగిపోతూ యేసు 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 అని మానక నీ నోట ఆయన నామము స్మరిస్తూ ఉంటే ఇంకా నీ వైపు ఎక్కడొస్తాయండి దురాత్మలు. హల్లెలూయా. అనుక్షణం మానక దేవుని నామాన్ని ఏం చేయాలి? స్మరించు, స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు. ఒక్క క్షణమైన దేవుని నామ ధ్యానం మర్చిపోవద్దు. పదే 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 పిలువాయిని. పిల్లలు చూసారా? అస్తమాను అమ్మ, పడుకుని నిద్రపోయే వరకు, వాళ్ళు పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు అమ్మ 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 ఇసుకిస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ తల్లి ఏం చేస్తుంది? పిల్లలని తన కౌగిటిలో చేర్చుకొని వాళ్ళని ఆలన పాలన చేస్తూ వారిని చూసుకుంటూ ఎంత పనిలో ఉన్నా కానీ ఒక కన్ను తన బిడ్డ మీద ఉంచుతుంది. నా దేవుడు నిన్ను కంటికి రెప్పలాగా, చంటి బిడ్డలాగా తన చంకను ఎత్తుకొని, దేవుని వాక్యం చెప్తుంది, ముదిమి వచ్చే వరకు తన కౌగిలిలో తన యొక్క చేతులను నేను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. ప్రభు నీ ఎడల అంత ప్రణాళిక, అంత భద్రత, అంత క్షుణ్ణంగా నేను పరిశీలిస్తే నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడంట. చూడుము, నిన్ను నేను నా అరచేతిలో. ఇంత కాపుదల నీకు దేవుడిస్తా ఉంటే నువ్వు నిర్లక్ష్యం, అశ్రద్ధ, దేవుని సహవాసం లేకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో నీకు ఒక కనెక్షన్ లేకుండా బ్రతుకుతున్నావంటే గుండెల్లో నిజంగా ఎంత భక్తి లేని దానివో, భక్తి లేని వాడవు. నిజంగా నీకంటే కృతజ్ఞత లేని వారు ఇంకొకరు ఉండరు. అయ్యా, ఎంతగా నన్ను ప్రేమించుటకు దావీదు అంటాడు, అయ్యా నేను ఈ స్థితిలో ఉండడానికి యోగ్యుడనా? నా కుటుంబం ఈ స్థితిలో ఉండడానికి యోగ్యమైనదేనా? నన్ను ఎంతగా నువ్వు హెచ్చించావే, ఈ స్థితి నాకు ఇచ్చావే, నేను ఎక్కడి దానను, ఎక్కడి వాడను? ఏ స్థితిలో ఉండవలసిన నా బ్రతుకును ఏ స్థాయికి తీసుకొచ్చావు? మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి తీయబడ్డారో, ఏ స్థాయి నుండి దేవుడు మీ బ్రతుకులను ఆశీర్వాదకరమైన స్థాయికి తీసుకొచ్చాడో దానిని అనుక్షణం 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 జ్ఞాపకం 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 చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అత్యంత కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరు చెప్పండి? అత్యంత కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరు? బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అధికమైనటువంటి కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. ప్రతి సమయమందు దేవుని స్తుతిస్తూనే ఉంటాడు, కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాడు. అంటాడు, నా ప్రాణమా, ఓ నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారాలు దేన్నైనా మర్చిపోతాము పొరపాటును మర్చిపో మాకు. నా ప్రాణమా ఆయన స్తుతించు. నా ప్రాణమా, మరణ గోతురుని నీ లేవనెత్తాడు, చావు బతుకు నుంచి లేవనెత్తాడు, నీ సంకటములను కుదుర్చాడు. ఇదిగో నిన్ను ఆయన ఆశీర్వదించి నీ ఎదురు తలుపు తెరిచాడు. నీవు ఆయన స్తుతించు. నా ప్రాణమా స్తుతించు, 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 మానక స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించగలుగుతున్నావా? 1 గంట స్తుతిస్తే 2వ గంటలో మర్చిపోతావు. పనుల్లో పడిపోయానండి. మానక దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని పిలుస్తూ, ఆయనతో మాట్లాడుతూ, నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా, బట్టలు ఉతుకుతున్నా, ఇల్లు ఊడుస్తున్నా, అంట్లు కడుగుతున్నా, నువ్వు ఉద్యోగానికి వెళుతున్నా, బండి తోలుతున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు నిద్రపోతూ నిద్రలో కూడా నీ కలవరం ఆయనై ఉండునుగాక. ఆమేన్. నీ మనస్సు ఆయనై ఉండునుగాక, నీ తలంపులు ఆయనై ఉండునుగాక, నీ అణువణువులో ఆయన నీతో ఉండునుగాక. హల్లెలూయా. నీవు ఆయన నింపుకొని, ఆయన సన్నిధిని నింపుకొని నువ్వు అడుగు పెడితే ఆ స్థలంలో చీకటి శక్తులు ఉండని, సాతాను రాజ్యమే కోట కట్టని, దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? బద్దలు చేస్తాడు. గినుప గడియలను, ఇత్తడి తలుపులు నేను ఏం చేస్తాను?
విరగగొడుతున్నాను. ఎరుకో ప్రాకారాలు బలమైనవి కావచ్చు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, కేవలం స్తుతించారు. కేవలం స్తుతించారు. స్తుతి ద్వారా ఎరుకో ప్రాకారాలేమైనాయి? కూల్చబడ్డాయి. కనుక నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలుగుతున్నావా? చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీనిని మీరు చేసి మీరు నన్ను ఏం చేయాలి? శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దీవెన తలుపులు నీ ఎదురు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఏ తలుపులు తెరవబడ్డాయి? దీవెనకరమైన తలుపులు తెరవబడ్డాయి. ఆశీర్వాదకరమైన తలుపులు తెరవబడ్డాయి. ఆ తలుపులు నీ కొరకు తెరవబడ్డాయి కనుక నువ్వేం చేయాలంటే, ఆశీర్వదించబడాలి అని అనుకుంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు దీవించబడాలి అని కోరుకుంటే, చాలామంది తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. దశం భాగాలు ఇవ్వమని ఎక్కడుంది బైబిల్లో? పాత నిబంధనలో, కొత్త నిబంధనలు ఎక్కడుందని? దుర్బోధన లోకంలో బయలు వెళ్ళాయి. మీరు ప్రతి బోధను నమ్మక, ఆయా బోధ క్రీస్తుకు సంబంధించినదే కాదా, దేవుని ఆత్మ కలిగినది వారా కాదా అని మీరు చూడాలి, గమనించాలి. అర్థమవుతుందా? అటువంటి వారు సాతాను సంబంధులు, వారు సాతాను ఏజెంట్లు. సాతాను తానే వెలుగుతో వేషం వేసుకుని వచ్చి నీతి పరిచారకులకు అగుపడతా ఉంటారు. వాళ్ళు అద్భుతాలు లేవంటారు, స్వస్థతలు లేవంటారు, అవన్నీ అపోస్తల కాలంలో అయిపోయినాయి అంటారు. ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుని శక్తి అప్పుడుంది ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, దేవుని శక్తి అప్పుడుందండి ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. దేవుని శక్తి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్న మాట ఆ తరం వరకేనా? అది ఎన్ని తరాలకైనా తరగని మాట. దేవుని మాట సున్నైనను పొల్లైనను కొట్టివేయబడదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పని చేస్తాడండి. మనిషిగా నువ్వే పని చేయవు. నువ్వే దేవుని తప్పుగా అర్థం చేసుకుంటావు. నీ సొంత తల్లిదండ్రులను తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తివి, ఇక దేవుని మనసు ఎలా అర్థం చేసుకుంటావు? కాదా? నిన్ను కడుపున పుట్టి నిన్ను నవమాసాలు మోసిన తల్లిని తండ్రిని నువ్వు అవమానించే వ్యక్తివి. ఇంకా నిన్ను కన్న తండ్రిని ఎలా అర్థం చేసుకుంటావు? నిన్ను కొన్న తండ్రిని ఎలా అర్థం చేసుకుంటావు? ఆయన మనసు నీకు ఎలా అర్థం అవుతుంది? దేవుని మనసు కుటుంబ బంధముతో ముడిపడి ఉంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక కుటుంబ పరంగా నెరవేర్చబడుతుంది. కుటుంబానికి, దేవుని కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. నువ్వు దీవించబడాలని కోరుకుంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? దేవుని కొరకు నువ్వేం తీసుకురావాలి? అది నీది కాదు. చాలాసార్లు దేవునికి ఇస్తా ఫీల్ అయిపోతుంటారు, మేము ఎంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం. అది నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు. అది ఎవరిది? ఇవ్వకపోతే నష్టం ఎవరికి? మనకే నష్టం. కొంగ చెరువు మీద అలిగిందంట. నష్టం ఎవరికి చెప్పండి? చెరువుకా కొంగకా? అట్లా ఉంటే చాలా మందితో. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి చూడు, నీకు రావాల్సిన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని ఆజ్ఞ అంతే. ఆకాశపు వాక్యంలు విప్పుతాను, పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను, నా మందిరంలో తీసుకుని రండి. 10వ భాగం, 10వ భాగం, కానుకలు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు ఇన్నున్నాయి. చాలా మందికి అసలు దశభాగమే తెలియదు. కృతజ్ఞతార్పణలు ఏం తెలుస్తాయి? స్వేచ్ఛార్పణలు ఏం తెలుస్తాయి? హృదయపూర్వకమైన కానుకలు ఏం తెలుస్తాయి? ఇవన్నీ ఏం తెలుస్తాయి? సమర్పణ కలిగిన బోధలు ఇవన్నీ నేర్పించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దీవెన తలుపులు ప్రభువు నీ కొరకు తెరిచాడు, నువ్వు దేవుని కొరకు చేయి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న లాజిక్ చెప్పి నేను ముగిస్తాను. తల్లి
తన బిడ్డ నా అమ్మ నాకు బిస్కెట్ ప్యాకెట్ కొనివా, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కొనివా అని అడుగుతూ ఉంటుంది. సరే అని కొనిస్తుంది, తల్లే కొనిస్తుంది. కొనిచ్చి ఏమడుగుతుంది చెప్పండి, తల్లులారా మీరు చెప్పండి, ఏమడుగుతుంది? బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఏమడుగుతుంది? కొంచెం పెట్టమ్మా. మళ్ళీ రిటర్న్ అడుగుతుంది, కొంచెం పెట్టమ్మా, నా బాబు కదా, నా కన్న కదా, నా బుజ్జి కదా, కొంచెం పెట్టమ్మా. వాడేం చేస్తాడు, అంత ముక్క ఇరిపి ఇంత ముక్క ఇరిపి చేతిలో పెడతాడు. అమ్మ దాన్ని అమృతం అనుకుని తీసుకుంటుంది. హల్లెలూయా! నా బిడ్డ ఎంత మంచోడో చూసావా. ఇచ్చింది ఎవరు, అడిగింది ఎవరు? ఈ వాక్యం కూడా అంతే. హల్లెలూయా! నీకు ఇచ్చింది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీ తెలివితేటల వల్ల వచ్చాయా, నీ చదువు వల్ల వచ్చాయా? ఎంతోమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు, వారి సంగతి ఏంటి? నువ్వు ఇల్లు కట్టుకున్నావే, ఎవరిచ్చారు? మరి ఆ దేవుని కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నువ్వు ఈరోజు మంచిగా ఉండగలిగావు, ఆరోగ్యంగా ఉండగలిగావు అంటే అది ఎవరి కృప? మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? కష్టపడి కొంచెమైనా పని చేయగలుగుతున్నావా? శ్రమ పడగలుగుతున్నావా? దేవుని పని నాది అని ఎంచగలుగుతున్నావా? నువ్వు దేవునికి ఇవ్వడంలో నేర్చుకున్నలోనే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా! ఒక మాట చెప్పనా, రైతు పొలంలో విత్తనాలు విత్తుతాడు, విస్తారమైన పంట వస్తుంది, కోస్తాడు. కోసిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని అంతా పోగు చేసి చక్కగా బస్తాలకు ఎత్తి మంచిగా మార్కెట్లో మంచి రేటుకి అమ్మేసి కొన్ని విత్తనాలు తన కుటుంబ పోషణ కొరకు దాచుకుంటాడు. కొన్ని విత్తనాలు మాత్రం జాగ్రత్తగా గిడ్డంగులో దాస్తాడు. ఎందుకు? మరలా విత్తడానికి. మరలా విత్తడం. ఒకవేళ విత్తనమే దాయకుండా తినేస్తే ఉంటుందా మరలా విత్తడానికి? ఉండదు. మళ్ళా తన జీవితంలో పంట చూడగలడా? కరువు వస్తుంది. నువ్వు దేవుని మందిరంలో దాచే కానుక అది విత్తనము వంటిది. హల్లెలూయా! హల్లెలూయా! మా విశ్వాసులు ఆశీర్వదించబడ్డారండి. కారణం ఏంటి తెలుసిన? ఇది నేర్పించాను. విత్తనం. దేవుని కొరకు నువ్వు విత్తు, నూరంతల ఫలాన్ని నువ్వు కోయి. ఆళ్ళు చెప్పింది మనకొద్దు. మనకు కావాల్సింది తెలుసిన, నీ ముందు పరిశుద్ధ గ్రంథం ఉంది, నీ చేతుల్లో బైబిల్ ఉంది. దేవుడు అన్నిటినీ సంపూర్తి చేసి నీ చేతిలో పెట్టాడు. ఇది దేవుని దివ్యమైన ప్రేమ లేఖ. నువ్వు దీన్ని చదువు, దీనిలో తెలుసుకో, నేర్చుకో. ఇది నీకు అన్ని బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుని దివ్యమైన వాక్యమును చదువు, పఠించు. కనుక దేవుడు నీకు ఈ సంవత్సరం ఏం తెచ్చాడు? దీవెనకరమైన ఆశీర్వాదకరమైన తలుపులు తెరిచాడు. మత్తయి సువార్త, లూకా సువార్త 6:38. లూకా సువార్త 6:38. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మరలా మీకు. అర్థమైందా? నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో పిసినార్తనంగా ఉన్నావు అనుకో, బైబిల్లో రాయబడింది, పౌలు గారు అంటాడు, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలంట? విచారంతో, బాధతో, దిగులుతో, చాలా కష్టం ఇస్తాం. సంతోషంతో నవ్వుతూ దేవుని మందిరంలో కానుక ఇవ్వాలి. హల్లెలూయా! అది నీ ఆశీర్వాదం, అది నీ దీవెన. ఉత్సాహంతో ఇవ్వాలి, పిసినారితనంగాను, లేకపోతే అణిచి కుదించి. ఈ సందర్భంలో నా తలంపులో ఒక మాట గుర్తొస్తుంది. ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారు, ఇద్దరు ఒక తండ్రికి పిల్లలే. ఎవరాళ్ళు? కయ్యూను, హేబేలు. ఇద్దరు దేవుని దగ్గరికి ఏం తీసుకొచ్చారు? అర్పణ తెచ్చారు. ఇద్దరు తెచ్చారు, వాడు తెచ్చాడు, వీడు తెచ్చాడు. కానీ దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు? మరి ఎవరి అర్పణ అంగీకరించలేదు? ఎందుకని? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మొదట ఏం చూస్తాడంటే, హేబేలును అతని అర్పణను, కయ్యూనును అతని అర్పణ అని రాయబడింది. ఖచ్చితంగా అక్కడ బైబిల్ అలాగే రాయబడింది. దేవుడు మొదట అతనిని చూశాడు, తర్వాత అతని అర్పణ చూశాడు. దేవుడు నీ మనసు చూస్తాడు, నీ అర్పణ కాదు.
దేవునికి ఏమైనా కొదువా? దేవునికి ఏమైనా కొరత? మరి ఎందుకు దేవుడు అడుగుతున్నాడు? నీ ఆశీర్వాదం కొరకు, నీ దీవెన కొరకు. ప్రైజ్ ది లార్డ్. అయినా మీరు మాకు దశంభాగాలు ఇస్తే మేము ఏమైనా ఆ, వేరే వేరే వాటికి ఉపయోగిస్తామా? దేని కొరకు ఉపయోగిస్తాం? సేవ కొరకే, సేవ డెవలప్మెంట్ కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు. ఈరోజు చక్కగా ఇట్లాగా కూర్చొని కానీ మంచిగా బయట భయంకర చలిగా ఉన్న మీరు వెచ్చగా కూర్చోగలుగుతున్నారంటే మీరిచ్చిన కానులతో కట్టిన మందిరమే కదా. హల్లెలూయా. కారణం ఏంటంటే మీ క్షేమం కొరకు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ఈ సంవత్సరం ఆశీర్వదించబడే, దీవించబడే తలుపులు మన ఎదుట తెరవబడ్డాయి. మనం దానిని నమ్మకముగా చేయుదుముగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్ని దీవెనలు నీ ముందుకు వస్తున్నాయి. ప్రభు రాకడ కూడా సమీపంగా ఉంది. ప్రభు రాకడ కూడా సమీపంగా ఉంది. ఆయన గడియ ఎప్పుడో, ఆ గడియ ఎప్పుడో నీకు తెలియదు. కనుక పెండ్లి కుమారుడు రాబోతూ ఉండగా నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఇవన్నీ ఒక ప్రక్క చేస్తూనే మరొక ప్రక్క నీ చేతులు ఏముండాలి? దివిటీలు వెలుగుతూ ఉండాలి. దివిటీలు వెలుగుతుండడం అర్థం తెలిసిన నీ ఆత్మ దీపం ఆరిపోకూడదు. హల్లెలూయా. నీ ఆత్మ దీపం ఆరిపోకూడదు. నీ ఆత్మ దేదీప్యమానంగా ప్రభు కొరకు ప్రకాశిస్తూ ఉండాలి. పౌలు అంటాడు, ఇదిగో ఈ చీకటి లోకములో జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు మీరు నాకు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో రాయబడింది, ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నిరంతరం ప్రకాశించు నక్షత్రం వలె ఉన్నారు అంటాడు. ప్రభు కొరకు నువ్వు మనుషులను ప్రభు కొరకు త్రిప్పాలి అంటే నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు వెళ్ళాలి, దేవుని పని నీ ద్వారా జరగాలి, దేవుడు నీకు చేసిన అద్భుతాలు చెప్పాలి. వీటన్నిటి మధ్యలో ప్రభు కొరకు నీవు సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు హస్తాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని, ప్రభువా ఈ దినం నువ్వు నాతో స్పష్టంగా తేటగా సూటిగా మాట్లాడుతూ వచ్చావు. ఈ సంవత్సరం నన్ను దీవించాలని నా కొరకు దీవెన తలుపులు తెరిచావు. ఈ సంవత్సరం నన్ను ఆశీర్వదించాలని ఆశీర్వాదపు తలుపులు తెరిచావు. నాతో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. నాయనా, నా హృదయంలో నేను ఆహ్వానిస్తున్నాను. నీతో నేను సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఇదిగో ఈ దినము నుంచి అనుదినము మానక నీతో నేను సహవాసం చేస్తాను, నీతోనే నా సమయాన్ని గడుపుతానయ్యా అని అందరూ స్వరమెత్తి 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 ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థన చేయండి.